రేపే శుక్రవారం 2023వ సంవత్సరంలో చివరి శుక్రవారం. అయితే రేపు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో గుమ్మంపై ఇది చల్లండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక డబ్బు రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే ప్రధాన ద్వారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అంతేకాదు, మనకు పరిహార శాస్త్రపరంగా చూసుకున్నా లేదా వాస్తు శాస్త్రపరంగా చూసుకున్నా గుమ్మానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి యొక్క సింహద్వారం అనేది మంచి స్థాయిలో ఉండాలి, అంటే మంచి స్థానంలో ఉండాలి. అప్పుడే ఇంటికి కళ, అలానే ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవు. ఇంట్లో ఉండే వ్యక్తులకు ఆటంకాలు కూడా వాటిల్లవు. అంతేకాదు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని రూములు ఉన్నా సరే, అన్ని గదులకు గుమ్మం ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి అని చేసే పూజలో ద్వార పూజ కూడా ఒకటి. అందుకే ప్రతిరోజు కూడా ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గడపని కడిగి ముగ్గులు పెట్టి అందంగా అలంకరిస్తూ ఉంటాము. సాయంకాలాన ఇంటి యొక్క సింహద్వారం బయట దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము. అంతేకాదు, సింహద్వారం దగ్గర అక్షంతలు వేసి పసుపు నీళ్లు చల్లి గుమ్మం పైభాగంలో కూడా పసుపు నీళ్లను చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. అలానే ఇంటి యొక్క సింహద్వారం దగ్గర 2 గ్రహాలు ఉంటాయి అని మన పండితులు వివరిస్తున్నారు. అయితే ఆ గ్రహాల నుండి చెడు ప్రభావం రావాలి అన్నా, మంచి ప్రభావం చూపాలి అన్నా సరే సింహద్వారం దగ్గర కొన్ని నియమనిష్టలు పాటించాలి. ముఖ్యంగా గడప పైన చాలా నియమనిష్టలు పాటించాలి. గుమ్మం పైన రేపు ఇది చల్లితే మీకు మీ సింహద్వారం దగ్గర ఉండే గ్రహాల నుండి పాజిటివ్ ఎనర్జీ, అంటే మంచి ప్రభావాన్ని చూడగలుగుతారు. గుమ్మం దగ్గర పాటించే కొన్ని నియమ నిష్టల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే గుమ్మం దగ్గర రాహు కేతు అనే 2 గ్రహాలు కూడా ఉంటాయి. అయితే ఆ గ్రహాల నుండి ఎప్పుడూ కూడా దైవశక్తిని పొందాలి అంటే, మంచి పాజిటివ్ ఎనర్జీని పొందాలి అంటే గనక తప్పనిసరి గుమ్మానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవి ఏమిటి అంటే, చాలామంది గుమ్మం పైన కూర్చొని ఆడవాళ్ళు మాలలు కడుతూ ఉంటారు, లేదా గుమ్మం పైన తలపెట్టి పడుకుంటూ ఉంటారు. అంతేకాదు, గుమ్మాన్నే కాలితో తొక్కుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా సరే గుమ్మం దగ్గర ఊడవడం, తూడవడం, శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. లక్ష్మీదేవి శుభ్రత పాటించే ఇంట్లోకే వస్తాను అని చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఆనందంగా ఐశ్వర్యంతో జీవించాలి అనుకునేవారు, డబ్బు వంటి సమస్యలు లేకుండా తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉండాలి, ఎప్పుడూ కూడా కుటుంబంతో ఆనందంగా కలిసి ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి యొక్క సింహద్వారం నుండే మంచైనా చెడైనా ఇంటి లోపలికి వస్తుంది. అందుకే సింహద్వారం దగ్గర చేసే పొరపాట్ల వల్ల అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. అదే సింహద్వారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తగిన నియమ నిష్టలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో కష్టాలు లేకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి స్థాయిలో నిలబడతారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితంలో సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటారు. అయితే మరి 2024వ సంవత్సరం పూర్తయి ఈ మాసంలో చివరి శుక్రవారంగా ఈ రేపు రాబోయే శుక్రవారం అనేది ఉంటుంది. అందుకే 2023వ సంవత్సరంలో చివరి శుక్రవారం రోజున గుమ్మంపై ఏది చల్లాలో తెలుసుకుందాం. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ యొక్క కష్టాలను తీర్చి
మీ యొక్క సమస్యలను తొలగించి, ముఖ్యంగా ప్రతి మనిషికి ఈ రోజుల్లో డబ్బు యొక్క సమస్యలే అధికంగా ఉన్నాయి. డబ్బు పరమైనటువంటి సమస్యలతో ప్రతి మనిషి జీవితంలో బాధపడుతూనే ఉంటారు. మరి ఆ డబ్బుని ఎలా సంపాదించాలి? సంపాదించే మార్గాలు ఏ విధంగా తెలుసుకోవాలి? సంపాదించే మార్గాలు ఎలా తెరుచుకుంటాయి అని చాలామంది సందేహంలో ఉంటారు. అయితే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం, ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఎవరిపైన పడుతుందో అలాంటి వారికి ధనం సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. ప్రతి పనిలో విజయం కలుగుతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో కానీ లేదా ఏదీ తెలియక ఉండే వారికి కూడా ఏదో ఒక రకమైనటువంటి పని దొరుకుతుంది. అందులో విజయం సాధిస్తారు. డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారిని చూపించి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది. అయితే అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. అది మన అందరికీ తెలిసినదే. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికే ప్రతి శుక్రవారం కూడా నియమనిష్టలతో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము. రేపు కూడా శుక్రవారం. అందులో ఈ సంవత్సరంలో వచ్చిన చిట్ట చివరి శుక్రవారం. కాబట్టి ఇక ఈ సంవత్సరంలో పడిన బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి వచ్చే సంవత్సరం నుండైనా బాగా సంపాదించి అన్నింటిలో మంచి విజయం సాధించాలి అని ఆ మహాలక్ష్మిని కోరుకుంటూ ఈ పరిహారం చేయండి. ఇంతకీ గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు, చాలా శుభప్రదమైనటువంటివి, మంగళకరమైనటువంటివి. అయితే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో దొడ్డుప్పుని ఒక స్పూన్ వేయండి. అంటే ఒక స్పూన్ కావచ్చు, లేదా మీ గుప్పెడుతో ఒక గుప్పెడు దొడ్డుప్పుని తీసుకొని ఆ గ్లాసులో వేయండి. తరువాత అందులో స్వచ్ఛమైన నీరుని పొయ్యండి. అలానే పసుపు, కుంకుమ, దానితో పాటు మీ దగ్గర జాస్మిన్ అత్తరు ఉంటే అత్తరుని వేయండి. లేదా రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ని వేయండి. ఇలా దొడ్డుప్పు అలానే అత్తరు, రోజ్ వాటర్, పసుపు, కుంకుమ, అత్తరు, రోజ్ వాటర్ మీ దగ్గర అందుబాటులో లేని సమయంలో చిటికెడు పచ్చకర్పూరం లేదా పచ్చకర్పూరం, ఇలా సువాసన కలిగినటువంటి ఏదైనా పదార్థాన్ని కలపండి. ఏది లేకపోతే కనీసం యాలకులైనా పర్వాలేదు. యాలకులు కూడా మంచి సువాసనతో ఉంటాయి. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులను కూడా వేయవచ్చు. ఇలా యాలకులు లేదా పచ్చకర్పూరం లేదా అత్తరు, ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకొని దొడ్డుప్పు, పసుపు, కుంకుమ నీటిలో కలపండి. ఇవి కలిపి ఆ నీటిని మీ యొక్క గుమ్మం పైన చల్లండి. ఇలా రేపు సాయంకాలాన 6 నుండి 7 మధ్యలో చల్లితే గనుక ఇక ధనానికి లోటు అనేది ఉండదు. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది. సిరుల తల్లి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలతో మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా మంచి జరుగుతుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.